మిత్రులందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారి నాయకత్వంలో ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీలన్నీ అమలు చేయే విధంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు నిన్న 5 హామీలకి సంతకం పెట్టి అమలయ్యే విధంగా జీవోలను కూడా విడుదల చేయడం జరిగింది. గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే డిఎస్సిని అమలు చేసినటువంటి విషయం మనందరికీ కూడా తెలుసు. ఈరోజు మొట్టమొదటి సంతకం మెగా డిఎస్సి మీద పెడతానని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే హామీ ఇచ్చారో దానికి అనుగుణంగా ఈరోజు 16,000 టీచర్ ఉద్యోగాలు భర్తీ చేయడానికి మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వడం ఈరోజు ఒక చారిత్రాత్మకమైన నిర్ణయంగా ఈరోజు చెప్పవచ్చు. అలాగే పెన్షన్ని 3,000 రూపాయలు ఉన్నటువంటి పెన్షన్ని 4,000 రూపాయలు చేయడంతో పాటుగా దాన్ని ఏప్రిల్ నుంచి అమలు చేసే జీవోను కూడా ఈరోజు విడుదల చేయటం, ఎన్టీఆర్ భరోసా పేరుతో ఏప్రిల్, మే, జూన్ కలిపి జూలై నెలలో 7,000 రూపాయలు ఇవ్వడంతో పాటుగా ఆగస్టు నుంచి ప్రతి నెల 4,000 రూపాయలు, అదేవిధంగా వికలాంగులకు, దివ్యాంగులకు 6,000 రూపాయలు, అలాగే కిడ్నీ ఇటువంటి సమస్యలు ఉన్న వారికి 5,000 నుంచి 10,000 రూపాయలు చేయడం జరిగింది. ఈరోజు పెన్షన్ కూడా పెంచడం జరిగింది. దాంతోపాటుగా ఏదైతే దుర్మార్గపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో పేద ప్రజలు కడుపు కొట్టే విధంగా అన్నా క్యాంటీన్లు మూసివేసిందో అన్నా క్యాంటీన్లు అన్నీ కూడా మరలా తెరిచి 5 రూపాయలకే 3 పూట్ల కూడా పేద ప్రజలు కడుపు నింపే విధంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. అలాగే ఈరోజు స్కిల్ డెవలప్మెంట్తో పాటుగా దానికి సంబంధించి నైపుణ్యతకి సంబంధించి స్కిల్ సెన్సెస్ని గణనీకరణ చేసే విధంగా ఒక జీవోను కూడా విడుదల చేయడం జరిగింది. అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి మానవ వనరులు, యువతకు ఉన్నటువంటి నైపుణ్యత, అదేవిధంగా ఇక్కడికి కావలసినటువంటి ఉత్పత్తి రంగంలో కానీ, సేవా రంగంలో కానీ ఎటువంటి నైపుణ్యత కావాలనే దాని మీద ఈరోజు స్కిల్ సెన్సెస్ని కూడా తీసుకోవడం జరుగుతుంది. అలాగే ముఖ్యంగా ఈరోజు పేద ప్రజలందరూ కూడా, రైతులు కానీ, ప్రజల భూముల మీద కొనేసినటువంటి జగన్మోహన్ రెడ్డి భూపత్రాల మీద, పట్టాదారు పాస్ పుస్తకాల మీద జగన్మోహన్ రెడ్డి బొమ్మలు వేసుకుని మరలా అధికారంలో